పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ మినహా 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ చాప చుట్టేస్తుంది. అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికలు కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చాయి. ఈ నిరాశజనకమైనటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పొందడానికి బదులుగా మరో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసింది. 292 స్థానాల్లో బరిలోకి దిగితే ఫలితాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీఎంసీపై దుమ్మెత్తిపోసిన ఓటర్లు కాంగ్రెస్ను పట్టించుకోలేదు. తమిళనాడులో అయితే డీఎంకే నాయకత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో భాగంగా కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఫలితాల్లో మాత్రం 0కే పరిమితమైంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. తాజా ఫలితాల ప్రకారం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అస్సాంలో కాంగ్రెస్ 99 స్థానాల్లో పోటీ చేసింది. ప్రస్తుతానికి 27 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. పార్టీ మొత్తం 95 స్థానాల్లో పోటీ చేస్తే 92 సీట్లలో ఆధిక్యంలో ఉంది. రైట్, మొత్తానికి ఏదైతే 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రిజల్ట్కి సంబంధించి మొత్తానికి కాంగ్రెస్ ఎక్కడా కూడా మొత్తం డీలా పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నాడు. సురేష్, చెప్పండి, మొత్తానికి కాంగ్రెస్ మాత్రం చాలా రాష్ట్రాల్లో కూడా డీలా పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక రాష్ట్రంలో అయితే ఇతరులు ఖాతా తెరవలేని పరిస్థితి కనబడుతుంది. చూస్తా ఉన్నాం. మొత్తానికి ఎందుకు ఇంత డీలా పడిపోయింది అనుకోవాలి? సురేష్, మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తుంది. ఇందులో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడులో చూసుకుంటే అంచెల ఫలితాలు వచ్చాయి. అటు చెప్పండి సురేష్. పార్టీ ఉన్నప్పటికీ తన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నాల్లో ఫెయిల్ అయినటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా నార్త్ ఇండియాలో కీలకమైనటువంటి పశ్చిమ బెంగాల్లో మాత్రం బీజేపీ తన అధికారాన్ని తొలిసారిగా చేపడుతుంది. కానీ కాంగ్రెస్ అక్కడ ఉనికిని కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు తమిళనాడులో కూడా సేమ్ సిచ్యువేషన్ ని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో మాత్రం 0, ఇప్పటికీ ఒక్క సీటు కూడా ఖాతాను ఓపెన్ చేయలేనటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు ఇటు కేరళలో కూడా, తమిళనాడులో కూడా పూర్తి స్థాయిలో తమ ఆధిపత్యాన్ని కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇటు పుదుచ్చేరి, అస్సాంలో అయితే కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేనటువంటి సిచ్యువేషన్. 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి ఓటింగ్ లేనటువంటి పరిస్థితి. ఒక చోట కూడా ఇప్పటికి ఇంకా ఖాతా తెరవనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సురేష్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫలితాలు చూసుకున్నట్లయితే ఇటు తమిళనాడుకు సంబంధించి కావచ్చు, లేకుంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, ప్రధానంగా ఏదైతే అసలు ముఖ్యంగా తమిళనాడు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఊహించని విధంగా టీవీకి సంబంధించి, పార్టీకి సంబంధించి విజయ్ తన ఆధిక్యతను ప్రధానంగా చాలా చోట్ల ఆయన చెప్పినటువంటి మాటలు కావచ్చు, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి డిఎంకే వ్యతిరేకత కావచ్చు, బీజేపీ అయినటువంటి వ్యతిరేకత కావచ్చు, ప్రచారం చేసినటువంటి తీరు కావచ్చు, అవన్నీ అక్కడ ఓటర్ల నాడిని తట్టిందనుకోవాలా? నిజంగా టీవీకి 100కు పైగా సీట్లను తమిళనాడులో సాధించడం అనేది ఒక సంచలనమైనటువంటి విజయంగా భావించాల్సి ఉంటుంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే వెనుకబడినటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్న పార్టీయే ఖచ్చితంగా మరొకసారి ఎలక్షన్స్ లో గెలుపొందుతుందని ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ దానికి అంచనాలకు విరుద్ధంగా మిశ్రమ ఫలితాలు సంచలనంగా టీవీకే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏఐడిఎంకే 3rd ప్లేస్ ఉన్నటువంటి సిచ్యువేషన్. కొత్త రాజకీయ శక్తిగా విజయ్ ఎదుగుదల తమిళ రాజకీయాల్లో ఒక పెను మార్పుగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకేగా మాత్రమే తమిళనాడులో గత అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. మరి తొలిసారిగా ఎలాగైతే తొలిసారిగా ఒక సినిమా నటుడు అయినటువంటి జోసెఫ్ విజయ్ ఎలక్షన్స్ లో విజయం సాధించే దిశగా ముందుకెళ్తున్నటువంటి ఫలితాలు తమిళనాడులో రావడం ఇది ఒక సంచలనంగా సౌత్ ఇండియాలో భావించాల్సి ఉంటుంది. ఏదైనా తమిళనాడులో మాత్రం ఊహించని ఫలితాలు ఈ రోజు విజయ్ అధికార దిశగా ముందుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో చూసుకుంటే ఒకసారి డిఎంకే, ఒకసారి ఏఐడిఎంకే గెలిచినటువంటి పరిస్థితి. 14th లోక్సభలో ఏఐడిఎంకే గెలిచింది, 15th అసెంబ్లీలో లోక్సభ గెలిచినటువంటి పరిస్థితి. 16th లోక్సభకు వస్తే మాత్రం డిఎంకే గెలిచింది. 17th అసెంబ్లీకి వచ్చేటప్పటికి మాత్రం
ఈసారి టీవీకే పార్టీ అధికార దిశగా ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలో 10, 11, 12 అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకుంటే ఒకరి తర్వాత ఒకరు ఏడీఎంకే తర్వాత డిఎంకే తర్వాత డిఎంకే పవర్ ని అనుభవించినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. కానీ ఈసారి తమిళ ఓటర్లు మాత్రం మహిళలు ముఖ్యంగా యూత్ విజయ్ వైపు ఓటును ఆకర్షించినటువంటి విధంగా కనపడుతుంది. సైలెంట్ ఓటింగ్ కూడా ఓటింగ్ కారణంగా ఈ రోజు విజయ్ పార్టీ తమిళనాడులో విజయకేతన దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సురేష్, ముఖ్యంగా ఇటు పశ్చిమ బెంగాల్ చూసుకున్నట్టయితే దాదాపు 93% ఓటింగ్ శాతం మనం చూసాం. ప్రధానంగా ఇంత ఓటింగ్ శాతం పెరిగినా కూడా అంటే దీదీకి వ్యతిరేకంగా వచ్చిందనుకోవాలా, 3 పర్యాయాలు చేసింది తను. దాదాపు ఇప్పుడు దీదీ ఏఐటీసీ కావచ్చు, ఆ శ్రేణులు కావచ్చు, ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? వెస్ట్ బెంగాల్ లో కూడా ఇప్పటికి 3 సార్లు గెలిచినటువంటి మమతా బెనర్జీ మరోసారి అధికారాన్ని చేపట్టే దిశగా తను ప్రచారాన్ని కొనసాగించింది. కానీ ఓటర్లు మాత్రం తృణమూల్ కాంగ్రెస్ ని విస్మరించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దాని కారణంగా 90 సీట్లకు పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనపడుతుంది. ఇటు బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్ ను దాటి 190 స్థానాలను ఎగబాకినటువంటి సిచ్యువేషన్. తొలిసారి బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్ లో అధికారాన్ని చేపట్టే దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా 77 కౌంటింగ్ కేంద్రాల్లో దాదాపుగా 293 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియను చేపట్టినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ ను చేజిక్కించుకుంటుందా లేనటువంటి అనుమానాలతో ముందుకెళ్లినటువంటి బీజేపీ పార్టీ ప్రస్తుతం ఎగ్జిట్ పోలకు అనుగుణంగానే 190 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ పార్టీ తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేపట్టే దిశగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ రికార్డ్ బ్రేక్ ముఖ్యంగా బెంగాల్లో పోటాపోటీగా మమతా బెనర్జీ బీజేపీ ముఖ్య నేతలు ప్రచారం చేసిన 92% ఓటింగ్ పర్సెంటేజ్ తో పోల్ నమోదైనటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కౌంటింగ్ ని కూడా చాలా పకడ్బందీగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టి రిజల్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గతంలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లను సాధించినటువంటి టీఎంసీ ఇప్పుడు మాత్రం 100 లోపు సీట్లకు పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ప్రధానంగా వెస్ట్ బెంగాల్ లో కనపడుతుంది. ఏదేమైనా 92.47% జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఓటింగ్ లో స్వతంత్రం తర్వాత అత్యధికంగా జరిగిన ఓటింగ్ పోలింగ్ తర్వాత ఈ రోజు బీజేపీ తొలిసారి వెస్ట్ బెంగాల్లో అధికారం చేపట్టే దిశగా మ్యాజిక్ ఫిగర్ ను దాటి సీట్లు కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ ప్రభావం ఖచ్చితంగా రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల పైన కూడా పడేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే నార్త్ బెల్ట్ లో బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ ఈ 3 కూడా బీజేపీ చేతిలో ఉండడం వల్ల రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ప్రభావితం చూపించేటువంటి ఎక్కువ సీట్లను లోక్సభలో సాధించుకునేటువంటి అవకాశాలు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించే దిశగా ఉండేటువంటి ఫలితాలు కనపడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అదే కాకుండా అస్సాం, నార్త్ ఈస్ట్ లో కూడా అస్సాంలో బీజేపీ తన విజయకేతనం ఎగురవేసే దిశగా ముందుకు వెళ్తుంది. 1 సైడ్ గా ఎలక్షన్స్ అస్సాంలో జరిగినటువంటి సిచ్యువేషన్. మరోవైపు పుదుచ్చేరి చిన్న రాష్ట్రం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా అధికారాన్ని బీజేపీ చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ఉనికిని 4 రాష్ట్రాల్లో కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే 2 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రాలను కూడా కోల్పోయే సిచ్యువేషన్ పరిస్థితులు కాంగ్రెస్ కి ఎదురైనటువంటి ఈ 4 రాష్ట్రాల ఫలితాల కారణంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినటువంటి పరిస్థితి. సురేష్, రైట్, థ్యాంక్ యూ సురేష్.